ప్రజలకు విద్యా వైద్యాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోలో వద్దు ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అన్న నినాదంతో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం 3వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు చిత్తూరు అపోలో ఆసుపత్రి ఎంఓయూ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తూ సంతకాలు చేశారు. అనంతరం ఐహెచ్ఆర్సీ నాయకురాలు శోభారాణి, బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు తలమానికంగా ఉన్న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో పేద ప్రజలు మెరుగైన వైద్యాన్ని కోల్పోయారని, ఎలాంటి రోగాల బారిన పడినా రిఫర్ చేయడం తప్ప వైద్యం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలోలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రయోగశాలగా మారింది తప్ప పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. అపోలో ఆసుపత్రి పైన ప్రజా దండయాత్ర కార్యక్రమంలో భాగంగా గత 3 రోజులుగా కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలను మద్దతు సమీకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా 3 రోజులుగా చిత్తూరు నగరంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనూహ్యమైనటువంటి స్పందన, వేలాది మంది వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అపోలో ఆసుపత్రి ముద్దు, మాకు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు అనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాస్తవికంగా మీకు అందరికీ కూడా తెలుసు, 21వ తేదీన నా కుమార్తె యాక్సిడెంట్ గురి కావడం, 18 గంటలు తిరగక ముందుగానే అపోలో వైద్యుడు నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ మరణించడం అనేది అందరికీ తెలుసు. నాకు పట్టిన దుర్గతి, నా బిడ్డకు వచ్చినటువంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని, ఏ బిడ్డకు పట్టకూడదనేటువంటి ఉద్దేశంతో ఇది నా బిడ్డతోటి చివరి కావాలి అపోలో యాజమాన్యం యొక్క నరబలి అనేటువంటి ఉద్దేశం పైన ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టామో ఆ కార్యక్రమం ప్రజల నుండి మంచి స్పందన వస్తూ ఉంది. ఇదే విషయం పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అపోలో నిర్లక్ష్యం వహించిన అపోలో వైద్యుల పైన, యాజమాన్యం పైన చట్టపరంగా చర్యలు తీసుకోమని కూడా పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైనా లీగల్ ఒపీనియన్ పేరుతో, కలెక్టర్ గారి అనుమతి పేరుతో కాలయాపన చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు కూడా చివరిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, చట్టం అనేది ఎవరికి చుట్టము కాదు. కంప్లైంట్ పైన 24 గంటల సేపట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికి కూడా మీరు స్పందించకపోతే తప్పకుండా నేను హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది, న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. మీరు కూడా న్యాయంగా దోషులుగా నిలబడద్దని మాత్రమే పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. కార్పొరేట్ హాస్పిటల్స్ పై కామన్ మ్యాన్ పోరాటం మొదలయ్యి 3 రోజులైంది. ఇప్పటికీ 7,000 దిశగా ప్రజా సంతకాల సేకరణ జరుగుతుంది. ప్రతి వ్యక్తికి విద్యా వైద్యం అనేది సామాజిక హక్కు, అది ఒక చిన్న హక్కు అన్నమాట. దాన్ని కూడా మా చిత్తూరులో విద్య ఎలాగూ లేదు, విద్యా హబ్ ఎలాగూ లేదు. వైద్యం పేరిట ఒక 2 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కార్పొరేటీకరణ చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి దిక్కు లేకుండా పోయింది. ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో మినిమం ఉండాల్సిన వాళ్ళు ఏదైతే ఎంఓయూలో కుదుర్చుకున్నారో వాటికి ఉండవలసినటువంటి సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టం. మా తదుపరి కార్యాచరణ, అసలు వాళ్ళు ఏ ఒప్పందం మీద హాస్పిటల్ ఆక్యుపై చేసుకున్నారు, దానిలో అన్ని వాళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నారా లేదా, వీటిపై ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలలోకి ఆ యొక్క విషయాన్ని తీసుకెళ్లడమే మా యొక్క తదుపరి కార్యాచరణ. రేపు కొంగారెడ్డిపల్లిలో ఇదే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా